నేను పివి గిరిధర్ న్యాయవాదిని మాట్లాడుతున్నానండి. ఈరోజు మనం మన రాష్ట్రంలో కానీ లేకపోతే మన మొత్తం భారతదేశంలో కానీ ఎక్కడ చూసినా కూడా మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోయిందండి. ఈరోజు చట్టాలు తయారు చేయడం లేకపోతే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కరెన్స్ ఉన్నప్పుడు దానికోసం మళ్ళీ కొత్తగా ఇంకో చట్టాలు తయారు చేయడం, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క చట్టానికి తయారు చేసుకుంటూ పోతే అసలు ఈ చట్టాలు ఆ చట్టాలు ఎలాగ అమలు జరుగుతాయి? ఎన్ని చట్టాలైనా ఉన్నది మాత్రం అదే అధికారులు, ఉండేది మాత్రం నెంబర్ కూడా ఆ అధికారుల సంఖ్య అదే ఉంటుంది. ఏమండి, ఇక్కడ మనం ఈరోజు ఈ టాపిక్ మాట్లాడడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే గత ఈవెన్ ఒక 15-20 సంవత్సరాలుగా చూసుకుంటే స్టీల్ ప్లాంట్లో జరిగిన పెద్ద పేలుడు దగ్గర నుంచి రీసెంట్గా ఎల్జీ పాలిమర్స్లో జరిగినటువంటి లీక్ గురించి, అలాగే మొన్న ఫార్మాసిటీలోని జరిగినటువంటి పేలుడు గురించి, అలాగే యాక్సిడెంట్ గురించి, అలాగే ఈ మాన్యువల్ స్కావెంజింగ్ చేయకూడదని చెప్పిన తర్వాత కూడా మ్యాన్హోల్స్లోకి మనుషులు దిగిపోయి చనిపోతున్నా కూడా మళ్ళీ ఇంకా ఇప్పటికీ కూడా అది కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే అసలు ప్రజలు అవేర్నెస్ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు పక్కవాడి ప్రాణం అయింది, ఎల్లుండి ఇంకొకటి ప్రాణం అయింది, రేపు ఆ తర్వాత అది మన ప్రాణాలు కూడా అవుతాయి. దీనికి ఈ విషయంలో నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మనం చర్చించవలసి ఉన్నాయి, అలాగే వీటి గురించి కొన్ని సూచనలు ఇవ్వాల్సి ఉన్నాయి. ఏమండి, ఈరోజు ఎల్జీ పాలిమర్స్ విషయం జరిగింది అని అంటే ఎల్జీ పాలిమర్స్ అంటే విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ అనేటువంటి మోనోమర్స్ తయారు చేసేటువంటి ఒక కంపెనీ నుంచి గ్యాస్ లీక్ అయ్యి మోనోమర్స్ లీక్ అవ్వడం వలన దాని వలన చుట్టుపక్కల చాలా వరకు చెట్లు పుట్టలు మనుషుల దగ్గర నుంచి జంతువుల వరకు చచ్చిపోవడం జరిగింది. అంతేకాకుండా వాటి వలన పర్యావరణం నాశనం అయిపోయింది. అది ఎప్పటికి మళ్ళీ అది పూర్తిగా బాగుపడుతుందో రికార్డుల్లో రాస్తారండి, దాని గురించి చెప్పట్లేదు. మళ్ళీ ఎప్పటి వరకు అది బాగుపడుతుందో తెలియదు. ఫార్మా కంపెనీలోని పేలుడు జరిగింది. పేలుడు జరిగినప్పుడు మళ్ళీ దాంట్లోని వచ్చారు, కాంపన్సేషన్ ఇచ్చారు. ఏమండి, మనిషి చచ్చిపోతే వాల్యూ కట్టి ఓ ₹1 కోటి ఇస్తున్నారు. అందులో కూడా ప్రతి ఫ్యాక్టరీకి అలాగే ప్రతి ఇండస్ట్రీకి దానికి అవసరమైన వాటికి సూచనల మేరకి చట్టం ప్రకారం పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ ఉంటుంది. పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు మళ్ళీ ప్రభుత్వాల తరపున రాజకీయ నాయకులు వచ్చి లేకపోతే ప్రభుత్వం వచ్చి ₹1 కోటి నష్టపరిహారం, ₹2 కోట్ల నష్టపరిహారం ఎందుకు ప్రకటిస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, అలాగే కొందరు చేతిలోంచి డబ్బులు ఎందుకు ఇస్తున్నారు, ముందు అసలు కంపెనీలు ఎందుకు బాధ్యులు చేయట్లేదు? దీని అంతట్లోని నేను మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం వరదలు వచ్చి కొట్టుకుపోతుందండి. అలాగే వాయనాడ్ తీసుకున్నట్టే ఇక్కడ మన విశాఖపట్నం కాదు ఆంధ్రప్రదేశ్లో చాలా దగ్గర ప్రాంతాల్లో తీసుకుంటే కొండ ప్రాంతాలు ఉన్నాయి, అలాగే చెరువులు ఉన్నాయి, అలాగే మనకి కోస్తా ఆంధ్ర అంతా కూడా చాలా వరకు ఈ సముద్రం ఉన్న ప్రాంతం అంతా కూడా పరిస్థితి అలాగే ఉంది. అసలు నేను అంటున్నది అధికారుల్ని ఎందుకు బాధ్యులు చేయటం లేదు? ఒక చట్టం అమలు జరగాలి, ఒక చట్టం ఉంది, ఒక చట్టం అమలు జరగాలి. అది అమలు జరగకపోవడం వల్ల మాత్రమే ఈ యాక్సిడెంట్ లాంటి ప్రమాదాలు అనేటువంటివి జరుగుతున్నాయి. మరి ఒక ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదం జరిగిన దానికి కాంపన్సేషన్ ఇచ్చి ప్రతి ముఖ్యమంత్రి లేకపోతే ప్రతి మంత్రి గారు కూడా ఒకటే చెప్తారు, అధికారులకి మేము పూర్తిగా వెంటనే తగిన చర్యలు తీసుకోమన్నామండి. ఏమండి, ఇప్పటికి అధికారులు చర్యలు ఎంతకాలంగా తీసుకుంటున్నారు, ఎన్నిసార్లు తీసుకుంటున్నారు, ఎన్నిసార్లు చర్యలు తీసుకున్నా ఇంకా ఎందుకు అలాగే తగలబడుతున్నాయి? ఈ విషయంకి వచ్చేసరికి నేను చెప్పేది ఏంటంటే కాంపన్సేషన్ ఇవ్వడం ఎవరినో ఒక పరిశ్రమని, అది ఏ పరిశ్రమ అయితే అవనియండి, ఏ పరిశ్రమలో ఏ ప్రమాదం జరిగినా కూడా ఒక పరిశ్రమని, అలాగే ఎవరిలో ఒకళ్ళ మీద ఒక కేసు పెడతారండి. ఆ కేసు ఎన్నాళ్ళు నడుస్తుందండి? ఇప్పుడు ఉదాహరణకి విశాఖపట్నం కొన్ని బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్లోనే పడిపోయాయి. హీరావత్ పక్కన బిల్డింగ్ పడిపోయింది, మొత్తం యాజ్ ఇట్ ఈస్గా 3 ఫ్లోర్లు పడిపోయాయి. పడిపోయినప్పుడు 3-4 ఎంతమందో చచ్చిపోయారు. ఓ కేసు పెట్టారు. కేసుకు ముందు జరిగిన ట్రాన్సాక్షన్ ఏమిటి, ఓనర్ ఎవరు, తర్వాత జరిగిన ట్రాన్సాక్షన్ ఏమిటి, అసలు జైలుకి ఎవరు వెళ్ళారు, ఏమీ లేదు. ఇప్పటికీ ఆ కేసు ఏమీ తేలలేదు అని అంటే ఇక్కడ సింపుల్గా యాజమాన్యం మీద ఒక కేసు పెడతారు. ఆ కేసు ఎప్పటికీ తేలదు, వాళ్ళ మీద ఏమీ చర్యలు ఉండవు. ఒకవేళ ఉంటే నెక్స్ట్ కోర్టుకు వెళ్తారు. ఈ లోపుని జరిగేది ఏంటంటే అసలు ఆ నేరం జరగడానికి బాధ్యులైనటువంటి అధికారులని ఎందుకు శిక్షించడం లేదు? ఎందుకంటే ఒక
యాజమాన్యం తప్పు చేస్తే ఆ యాజమాన్యంలోనే అంటే ఆ ఫ్యాక్టరీ కానీ ఇండస్ట్రీ కానీ ఆ పరిశ్రమ ఏదైతే ఉందో ఆ పరిశ్రమలో మాత్రం ఉన్న వాళ్ళకి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మాత్రమే అన్యాయం జరుగుతుంది. వాళ్ళ ప్రాణాలకు మాత్రమే హాని. కానీ నేనంటున్నది ఒక లంచగొండి కానీ ఒక బాధ్యతారాహిత్యమైనటువంటి అధికారి కానీ ఉంటే ఆ అధికారి వలన ఇలాంటి పరిశ్రమలు కొన్ని వందలు ఉంటాయి. సో కొన్ని వందల పరిశ్రమల్ని ఆ పరిశ్రమల్లో జరిగినటువంటి ప్రమాదాలని వాళ్ళని శిక్షిస్తారా? ఈ 100 పరిశ్రమల్ని ఏవైతే ఉన్నాయో వాటిని నిర్లక్ష్యం చేసినందుకు, వాటిలో లంచం తీసుకొని వాటిని ఆ పరిశ్రమల్ని చూసి చూడనట్టు ఊరుకున్నందుకు అధికారులను శిక్షించాలా? అధికారులను మాత్రం శిక్షించరండి, అధికారుల జోలికి వెళ్ళరండి. మహా అయితే చిన్న ట్రాన్స్ఫర్ చేస్తారు, అదో పెద్ద పనిష్మెంట్ అండి. ఆ ట్రాన్స్ఫర్ చేసిన ప్లేస్ను కూడా ఆయన వెళ్ళడు, ఆయన ఇంట్లోనే ఉంటాడు, అక్కడికి పనులు చేయిస్తుంటాడు. వర్క్ ఫ్రమ్ హోమ్లు కూడా చేసేస్తుంటారండి పెద్ద పెద్ద అధికారులు కూడా. ఈరోజు నేను చెప్తుంది ఏంటంటే మొట్టమొదట లైబిలిటీ అనేటువంటిది ఎవరి మీద ఉంటుంది? అధికారుల మీద ఉంటుంది. అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోకపోవడానికి కూడా ఖచ్చితంగా కారణం మన కంటికి కనిపిస్తుందండి. ఈ అధికారులు చర్యలు తీసుకోకపోవడానికి కారణం అధికారులకి ఈ పని ఈ క్షణం అవ్వాలని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి చేసేదే రాజకీయ నాయకులు. ఆటోమేటిక్గా ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళే ఆ శాఖకి సంబంధించిన మంత్రులు కానీ ఎవరు పడితే వాళ్ళు అధికారులను ప్రెజర్ చేసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళతో ఏమండి సింగిల్ విండోలో పథకం ఏమిటండి ఎవడైనా నవ్వుతాడు? ఒక పరిశ్రమకి దగ్గర 50 లైసెన్సులు కావాల్సి ఉంటుంది. ఒక 50 లైసెన్సులు కావాల్సి ఉంటే వాటిలన్నిటిని టెస్ట్ చేయవలసి ఉంటుంది. కొన్ని ప్రమాదకరమైనటువంటి మెషిన్స్ ఏవైనా ఉంటే ఆ మెషిన్స్ కానీ రియాక్టర్స్ కానీ బాయిలర్స్ కానీ వాటిని చెక్ చేయవలసి ఉంటుంది. అవి ఎలా పనిచేస్తున్నాయో చూసి రిపోర్టులు తయారు చేయవలసి ఉంటుంది. వాటికి కొన్ని నెలల సమయం పడుతుంది. అలాంటి దాన్ని సింగిల్ విండో సిస్టమ్ కింద ఒక రోజులోని లేకపోతే 2 రోజుల్లోని అన్ని అప్లికేషన్స్ ఒకడే గొరికేసి అందరూ కలిపి దానికి పర్మిషన్ ఇచ్చేస్తే ఆ పరిశ్రమ సేఫ్టీ ఎలా ఉంటుందండి? ప్రతిదానికి ఎలక్ట్రిఫికేషన్ ప్రాబ్లం అని మనం చెప్పాం. అది చెప్పిన తర్వాత చుట్టూ తిరిగి చివరికి పెద్ద ఎక్స్పర్ట్స్ అందరూ వచ్చి వాళ్ళందరూ స్టడీ చేసి చెప్పింది ఏంటంటే ఆ వాయువు కిందనే లేకపోతే ఆ సిలిండర్ కిందనో ఎలక్ట్రిక్ బోర్డు ఉండకూడదట. ఎలక్ట్రిక్ బోర్డు అక్కడ ఉండకూడదు అని అంటే ఫైర్ సర్వీస్ ఏం చేస్తుంది? సేఫ్టీ ఆడిట్ ఏం చేస్తుంది? అలాగే దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తీసుకోవాల్సిన చర్యలు ఎక్కడున్నాయి అంటే ఇంతవరకు ఎవరు దాన్ని అసలు చెక్ చేయలేదా? ఈ ప్రమాదం జరిగే వరకు ఎవరు గుర్తించలేదా? అంటే ఈరోజు నేను చెప్పేది ఈ అధికారులు ఇలా తయారవడానికి కారణం నాయకులు ఒత్తిడి చేస్తారు, అధికారులు ఈ పనులకి పర్మిషన్లు ఇచ్చి నేరాలు చేస్తారు, దానివలన ప్రాణాలు పోతున్నాయి. అందువలన ఈరోజు ఇలాగ చెప్పుకుంటూ పోతే ఇంకొక ముఖ్యమైన విషయం, ఈరోజు ఎక్కడైనా సరే సెల్లార్లు అనేటువంటివి లేవు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ తప్పు. సిఆర్జెడ్లోని అంటే మనం లంచం ఇచ్చి మన ప్రాణాలను మనమే పోగొట్టుకుంటున్నాం. మనం లంచం ఇచ్చి ఒక బిల్డింగ్ని కానీ పర్మిషన్ తీసుకుంటే ఆ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేస్తారండి. వాళ్ళు లంచం తీసుకొని మీరు ఇచ్చిన 1,00,000 2,00,000 తీసుకొని హాయిగా వాళ్ళు గడుపుకుంటారు. కానీ ఆ లంచంతో రేపు పొద్దున్న బిల్డింగ్ ప్రమాదం జరిగి పడిపోతే పోయేది మీ ప్రాణాలే. అందువలన లంచం ఇచ్చేటప్పుడు ఒకసారి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే లంచం ఇచ్చే ప్రతి ఒక్కడు ఆ లంచానికి వాడి ప్రాణమో వాడి కొంపలో ఇంకొకటి ప్రాణమో పోతుంది ఖచ్చితంగా. సో మనం లంచం ఇచ్చి మన ప్రాణాల మీదకి మనమే వాళ్ళని తెచ్చుకుంటున్నాం. సో ఇక్కడ మనం అన్నిటికంటే ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు వరదల గురించి మాట్లాడుతున్నాం. వరదలు ఇది వరకు వచ్చాయి, ఇప్పుడు మరో దగ్గర కూడా వరదలు వచ్చాయి. ఇప్పుడు విజయవాడ ప్రాంతం అంతా మునిగిపోయింది. ఏమండి అసలు ఒక ఏరియా ఏదైనా ఎందుకు మునిగిపోద్ది? విశాఖపట్నం మునిగిపోలేదా? విశాఖపట్నం మునిగిపోయింది. ముంబై మునిగిపోయిందండి. కొత్తగా మళ్ళీ ముంబైని కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, ఆ ముంబై కూడా మునిగిపోతున్నదండి. సో ఈరోజు అసలు ఢిల్లీ మన రాజధాని సాక్షాత్తు ఢిల్లీలోనే ఎక్కడ పడితే అక్కడ మొత్తం వాయు కాలుష్యంలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. మరి రాజధాని కదండి, వాయు కాలుష్యానికి కూడా రాజధానే. అంటే పొల్యూషన్కి రాజధానే, అన్నిటికీ రాజధానే, కరప్షన్కి రాజధానే, అన్నిటికీ రాజధానిగా తయారైంది ఈరోజు ఢిల్లీ. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ప్రజలు ఆ వాయు కాలుష్యానికి రోజుకి ఎంతమంది ప్రతి ఒక్కడు ఇప్పుడు ఆల్రెడీ సినిమాల్లో చూపించినట్టుగా మాస్కులు ముక్కులకి ఏవో తగిలించుకొని ఒంటినిండి ఏవో ధరించుకొని బయటికి వెళ్తే కానీ బతకలేని పరిస్థితి ఏర్పడుతున్నది. వీటికి కారణం ఏంటి? వరదలు ఎందుకు వస్తున్నాయి? వరదలు వచ్చినప్పుడు ఎందుకు తప్పుకోలేకపోతున్నారు అని అంటే ఏమండి అధికారులకి ఏ కన్స్ట్రక్షన్ ఎక్కడ చేయాలి అనేటువంటి తెలీదా?
నేషనల్ బిల్డింగ్ కోడ్ అనేటువంటిది ఒకటి ఉంది కదండి. దాని ప్రకారం బిల్డింగ్ రెగ్యులేషన్స్ ప్రకారం బిల్డింగ్స్ ఉంటే ఇన్ని యాక్సిడెంట్స్, ఇన్ని ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి, ఎందుకు కూలిపోతాయి? ఉదాహరణకి కొండవాలులో కన్స్ట్రక్షన్స్ చేయకూడదు. ఒకవేళ కొండవాలులో కన్స్ట్రక్షన్ చేస్తే అది ఏ రకంగా అవి కన్స్ట్రక్షన్ చేయాలనేటువంటిది దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలా కన్స్ట్రక్షన్ చేయరు కదా. ఈరోజు విశాఖపట్నాన్ని ఉదాహరణకి తీసుకుంటే, విశాఖపట్నం మొత్తం ఆర్కే బీచ్ దాటి, ఆర్కే బీచ్ కూడా కాదు, కోస్టల్ బ్యాటరీ దగ్గర నుంచి భీమునిపట్నం వరకు ఇష్టం వచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేశారండి. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్స్ వల్ల ఓ పక్క పర్యావరణం నాశనం అయిపోయి, ఇంకో పక్క ఆ చేపల మీద చేపల్ని పట్టి జీవనోపాధి సంపాదించుకోవాల్సిన ఫిషర్మెన్ ఎంత నష్టపోతున్నారు, వాళ్ళ జీవనోపాధి పోతున్నది. వాళ్ళకి ఏదో పెన్షన్ అని లేకపోతే వెల్ఫేర్ అని వాళ్ళకి 10 రూపాయలు 20 రూపాయలు నెలకి ఇచ్చేసి ఒక ఇల్లు ఇచ్చేస్తే బతకగలరా? వాళ్ళకి ఇంక వేరే బతుకుండదా? వాళ్ళ వృత్తి అనేది వాళ్ళు చేసుకోవాలి కదండి. అలాగా ఎన్నో నష్టాలతో పాటు ముఖ్యంగా ప్రాణ నష్టం అంటే ఏంటండి? ఇప్పుడు ఆ సిఆర్జెడ్లోని వాటి రెగ్యులేషన్స్ మార్చి బిల్డింగ్స్కి విపరీతంగా కన్స్ట్రక్షన్ చేశారు. అవి రేపు పొద్దున్న ఒక బిల్డింగ్ కూలిపోతే దాంట్లో ఉన్నవాళ్ళు ఎంతమంది చచ్చిపోతారు? అంటే ఆ చావుకు కారణం ఎవరు? ఏమండి, అధికారులు అన్నం తినే ముందు ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం, ఈ అన్నం తినడానికి కారణం ఏంటి, ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఈరోజు మనం తిన్న అన్నంలోని ఏమైనా లంచం ఉందా లేదా అనేటువంటిది ఒక్కసారి ఆలోచించుకొని చేయాలండి ఏదైనా పని. ఈరోజు ఈ కన్స్ట్రక్షన్స్కి పర్మిషన్ ఇచ్చినట్టే ప్రతి విషయంలోని కూడా అగు మేఘాల మీద అర్ధరాత్రే పర్మిషన్స్ వస్తాయి. ఈరోజు నేను ముఖ్యమైన విషయం మరొకటి చెప్పడానికి ఈ కారణం ఏంటంటే, ల్యాండ్ యూజ్ ప్లాన్ అనేటువంటిది అంతర్జాతీయం, ఇంటర్నేషనల్ అఫైర్. అది ల్యాండ్ యూజ్ ప్లాన్ అంటే ఇండస్ట్రీస్ ఎక్కడ ఉండాలి, రెసిడెన్షియల్ ఇవి ఎక్కడ ఉండాలి, కమర్షియల్ కాంప్లెక్స్లు ఎక్కడ ఉండాలి, హాస్పిటల్స్ ఎక్కడ ఉండాలి, ట్రాన్స్పోర్టేషన్ జోన్ ఎలా ఉండాలి, మొత్తం అంతా కూడా ఒక పథకం ఉంటుందండి. ఏమండి, ఇండియన్ రోడ్ కాంగ్రెస్ చెప్పినట్టుగా రోడ్డుకి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నప్పుడు మొత్తం మన భారతదేశం వదిలేస్తే ఆంధ్రప్రదేశ్ వదిలేస్తే విశాఖపట్నంలో ఎక్కడైనా కనీసం ఒక్క రోడ్డు ఈ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ఐఆర్సీ చెప్పిన రెగ్యులేషన్స్ ప్రకారం ఉందా? ఒక్క బిల్డింగ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఉందా? ఇవి లేనప్పుడు, ల్యాండ్ యూజ్ ప్లాన్ అనేటువంటిది ఫాలో అవ్వనప్పుడు, ఏ బిల్డింగ్ ఎక్కడ ఉండాలో లెక్క తెలియనప్పుడు, ఉదాహరణకి విశాఖపట్నంలో స్టామ్ వాటర్ డ్రైనేజ్ అనేటువంటి తప్పనిసరిగా ఉండాలండి. అది ప్రతి సిటీకి, అర్బన్ ఏరియాలకు అన్నింటికీ ఉండాలి. విశాఖపట్నంలో స్టామ్ వాటర్ డ్రైనేజ్ లేదు, మీ ఇష్టం, మీరు కమిషనర్ని కానీ విఎంఆర్డిఏని కానీ ఎవరినైనా అడగచ్చు. అంటే ఈరోజు ఈ స్టామ్ వాటర్ డ్రైనేజ్ లాగే, చెరువులు లాగే ప్రతిదీ కూడా వాటిని ల్యాండ్ యూజ్ ప్లాన్తో కానీ, రెవెన్యూ కానీ, సర్వే కానీ, ఏ డిపార్ట్మెంట్తో సంబంధం లేకుండా ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్లు ఇచ్చి, లేఅవుట్ రెగ్యులేషన్స్ లేకుండా, బిల్డింగ్ రెగ్యులేషన్స్ లేకుండా, కన్స్ట్రక్షన్ స్ట్రక్చరల్ ఇవి రూల్స్ ఫాలో అవ్వకుండా వాళ్ళు కన్స్ట్రక్షన్స్ చేయడం వలన ఈరోజు ల్యాండ్ యూజ్ అడ్డదిడ్డంగా అయిపోవడం వలన మాత్రమే వరదలు వస్తున్నాయి. దాన్ని గమనించాలి. వరదలు మానవ తప్పిదమే 90%. ఒకవేళ వరదలు వస్తే గమనించకుండా అధికారులు ఏం చేస్తున్నారు? వరదలు రాత్రికి రాత్రే వస్తాయి కాదని లేదు, వరదలు రాత్రి వచ్చినా పగలు వచ్చినా వస్తాయనే విషయం గమనించడం కోసం మెటీరియాలజీ డిపార్ట్మెంట్, ఈ వాతావరణ పరిశోధనా కేంద్రాలు ఇవన్నీ దానికోసం ఉన్నాయండి. మరి వాళ్ళు ఇవన్నీ ముందుగా హెచ్చరించలేకపోతే హెచ్చరించారు, హెచ్చరించడానికి అవకాశం లేకపోయింది, వెంటనే ఆ ప్రాణాలు పోకుండా కాపాడడానికి తగిన ఏర్పాట్లు కూడా చేయలేకపోతే ఇంకెందుకండి ఇవన్నీ? నేను ఒక ప్రభుత్వాన్ని, ఒక నాయకుడిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడట్లేదు. గత 50 సంవత్సరాలుగా చూడండి, గత 50 సంవత్సరాలుగా చూస్తే ఏ రకంగా డెవలప్మెంట్ లేనప్పుడు వరదలు లేవు. అది ఈరోజు అర్బనైజేషన్ పెరిగి బాగా డెవలప్ చేసి మేము సైన్స్ అండ్ టెక్నాలజీని ఇంతలా డెవలప్ చేసాం, కొత్త కన్స్ట్రక్షన్స్, కొత్త మెషిన్స్, కొత్త ఇండస్ట్రీస్ అని చెప్పి ప్రజలు చాలా సుఖంగా సౌకర్యంగా ఉండొచ్చు అని చెప్పి ప్రాణాలు మాత్రం తీసేస్తున్నారండి. అంటే ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ల్యాండ్ యూజ్ ప్లాన్ అనేటువంటిది ఫాలో అవ్వకపోవడం వలన మాత్రమే వరదలు. ఈ వరదలు అరికట్టడానికి ఏమండి, ఈరోజు రెవెన్యూ రికార్డు ప్రకారం ఎక్కడైనా ఆంధ్ర రాష్ట్రంలోని చెరువులకు సంబంధించిన రికార్డులు ఉన్నాయా? ఒక్కళ్ళ దగ్గర కూడా ఏ డిపార్ట్మెంట్లోని చెరువులకు సంబంధించినటువంటివి, చెరువులు చాలా రకాలు ఉంటాయి, రెయిన్ ఫెడ్ ఉంటాయి, స్ప్రింగ్ ట్యాంక్స్ ఉంటాయి, ఇలా రకరకాల చెరువులు ఉంటాయి. ఏ ఒక్క చెరువు తాలూకా వివరం లేదు. అలాగే ఎక్కడా కూడా చెరువుల వివరాలు లేనప్పుడు, గడ్డల వివరాలు లేనప్పుడు, వాటర్ ఎప్పుడు ఎటు నుంచి ఎలా ఫ్లో అవుతుంది అనేటువంటి తెలియనప్పుడు మరి డిపార్ట్మెంట్లు దేనికి, వాళ్ళకి ఉద్యోగాలు దేనికి, రిటైర్ అయిపోయాక వాడు చచ్చిపోయిన దాకా వాడికి జీతంలో సగం డబ్బులు పెన్షన్ దేనికి? ఇవన్నీ దేనికండి? అంటే ఉద్యోగం లేకపోవడం తప్ప?
అందువలన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైనా ఒక అధికారి ఒక పని చేయమని మనం అడుగుతాం, ఆయన ఆ పని చేయడు. ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ అనుకుందాం పోనీ. ఉదాహరణకి విశాఖపట్నంలోనే ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమిలి వరకు కూడా ఈ డ్రైనేజ్ అనేటువంటిది సూయేజ్ ట్రీట్మెంట్ చేయకుండా శుద్ధి చేయని జలాలు సముద్రంలోకి డైరెక్ట్గా వదలకూడదు. ఇప్పుడు మీరు సాగర్ నగర్ దగ్గర చూసినట్లయితే అది ఇంచుమించుగా 10 అడుగులు 5 అడుగులు ఉండేది, ఈరోజు 40 అడుగుల డ్రైనేజ్ తయారైంది అక్కడ. దాని నిండా బురద, దోమలు, స్టాగ్నెట్ అయిపోతుంది వాటర్. మరి పక్కన ఇది పార్క్ తయారు చేసే సుఖమే ఉందండి. ఈరోజు ఉండడానికి ఈరోజు డ్రోన్స్తోని దోమల్ని అరికడతారటండి. డ్రోన్స్తో దోమలు అరికడతారో, విమానాలతో బాంబులు వేస్తారో తర్వాత సంగతి. కానీ అసలు ముందు అక్కడ బురదలు లేకుండా చేయాలి కదా. బురదలుంటే ఆటోమేటిక్గా, పందులుంటే ఆటోమేటిక్గా వాటి నుంచి ఆ దోమలు కూడా జపనీస్ ఎన్సెఫలైటిస్ జబ్బులు వస్తాయి కదండి. ఈరోజు తీవ్రమైన జబ్బులు రావడానికి మీది కారణమైనప్పుడు అధికారులను వదిలేసి, సో ఇప్పుడు ఈ అధికారులకి మేము లెటర్ పెడతాం, అయ్యా ఇవన్నీ తొలగించండి అని. తొలగించండి అంటే వాళ్ళు తొలగించరండి. తొలగించకపోయినందుకు దీని మీద ఒక డైరెక్షన్ ఇమ్మని చెప్పి ఒక రిట్ వేసుకొని హైకోర్టుకి వెళ్తామండి. హైకోర్టులో రిట్ వేసిన వాడు ఎలాంటి వాడు, నిజంగా రిట్ వేస్తున్నాడా, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందా లేదో స్క్రూటినీ చేసి డబ్బుల్ని డిపాజిట్ చేయించుకొని, అప్పుడు ఏమండి అక్కడ ఎక్కడో బురద అడ్డదిడ్డంగా సముద్రంలో కలిసిపోతుందని కేసేస్తే అందులోని పబ్లిక్ ఇంట్రెస్ట్ కాక ఎవరికైనా సొంత ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటుందండి? ఆ బురద ఇంట్రెస్ట్ ఎవరికి కావాలండి? ఆ మాత్రం ఆలోచించాలి కదా, అధికారులు కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు దీని మీద కోర్టుకి వెళ్తే కోర్టులో ఎన్నాళ్ళు పడుతుంది? కోర్టులో డైరెక్షన్ ఇవ్వాలి. ఈ డబ్బు అంతా ఎవడు ఖర్చు పెడతాడు? ఈ డబ్బు ఏమైనా కాంపన్సేషన్ తిరిగి కేసు వేసిన వాడికి వస్తుందా? రాదు. అందువల్ల ఇప్పుడు ఇది ఈ ఒక అధికారి చేయాల్సిన పని చెయ్యకపోతే దానికి కోర్టుకి వెళ్ళడం ఏమిటి, కోర్టు నుంచి కోర్టు వారు హైకోర్టు డైరెక్షన్ ఇవ్వడం ఏంటి, ఆ డైరెక్షన్ ఇది ఫాలో అవ్వకపోవడం ఏమిటి, దాని మీద మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఏమిటి? అసలు చెయ్యవలసిన పని చెయ్యనందుకు వాడికి డెరిలేషన్ ఆఫ్ డ్యూటీ అయితే డెరిలేషన్ ఆఫ్ డ్యూటీ అంటే బాధ్యతారాహిత్యం అయితే దాని కింద, లేకపోతే డ్యూ డిలిజెన్స్ అయితే డ్యూ డిలిజెన్స్, లేకపోతే లంచగొండితనం అయితే ఆ లంచం తీసుకొని ఉంటుంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద యాక్షన్ తీసుకోవడం మానేసి అధికారులు పలానా పని చేయరట, చేయవలసిన డ్యూటీ చేయకపోగా దాన్ని మనం అడిగిన దాని మీద హైకోర్టుకి వెళ్ళి ఓ డైరెక్షన్ తీసుకొస్తే అప్పుడు పనులు చేస్తారా? ఏమండి, అధికారుల మీద చర్యలు తీసుకోవాలంటే నాయకులు నిజాయితీగా ఉండాలి. ఇవన్నీ జరిగినప్పుడు మాత్రమే ఈ చట్టాలు పనిచేస్తాయి తప్ప ఉత్తుత్తునే చట్టాలు చేసుకుంటూ పోయి, ఇప్పుడు 23వ లా కమిషన్ అపాయింట్ చేశారండి సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళంట చట్టాలు ఎలా పనిచేస్తాయి, వీటికి ఇంకా కొత్త సలహాలు ఏం కావాలి, అక్కర్లేని చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నీ తీసేయాలంట. మరి వీటికి ఒక లా కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు అంటే ఎంతవరకు ఈ చట్టాలు ఉన్నట్ట, పనిచేయట్లేనట్ట? అంటే ఇప్పుడు వరకు పనిచేసిన చట్టాలన్నీ పనికిరానివా? మరి అంటే అందులో వేసిన శిక్షలు పనికిరానివే, అందులో నిత్యం డైరెక్షన్లు పనికిమాలినవే. సో ఏదైనా ఒక ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ప్రాణాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఒక చిన్న నాయకుడు వస్తే వెనకాల 200 మంది కాపలా వస్తారు. అందులో వాళ్ళ మనుషులు ఉంటారు, పోలీసులు ఉంటారు, సైన్యం ఉంటారు. పోలీసులను బందోబస్తుకి గార్డులుగా వాడుకుంటారా? పోలీసులకు కొన్ని వందల డ్యూటీలు ఉంటాయి. వాళ్ళు కేసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారా? ఈ నాయకులు వెనకాల తోకల్లో తిరుగుతారా? పెట్టుకోండి, ఒక్కొక్కరికి నాయకులకి డబ్బులు ఉన్నాయి కదా, 10 మంది బాడీ గార్డులు పెట్టుకోండి సినిమా యాక్టర్లాగా. అంతేగాని పోలీసులను వాడేస్తామంటే ఎలాగవుతుందండి? సో ఈ రకంగా పెద్ద పెద్ద ప్రమాదాలు జరగడానికి కారణం ల్యాండ్ యూజ్ ప్లాన్కి కారణం అడ్డదిడ్డంగా అమెండ్మెంట్స్. ఈ అమెండ్మెంట్స్కి కారణం అధికారులు. చుట్టూ నేను చెప్పేది ఏంటంటే ఒకటే, అధికారులు కానీ ఈసారి ఎక్కడ నేరం జరిగినా, ఎక్కడ ప్రమాదం జరిగినా ఆ ప్రమాదం మీద అధికారులను తప్పనిసరిగా బాధ్యుల్ని చెయ్యాలి, వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. అలాంటి క్రిమినల్ సెక్షన్స్ పెట్టకపోయినట్లయితే ఈ క్షణం నుంచి కూడా ప్రతి కేసులోని కూడా మేము చట్టం ఎలా పనిచేస్తుందో చేసి చూపించవలసి వస్తుందని నేను స్వయంగా, అంతేకాదు న్యాయవాదుల తరపున కూడా నేను హెచ్చరిస్తున్నానండి.